ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు మన నిత్య కార్యక్రమం కాకుండా నైమిత్తికమైన వైకుంఠ ఏకాదశి గురించి చెప్పుకుంటాం. నిత్యము నైమిత్తికము అంటే రెండు సందర్భాలు ఉంటాయి. నిత్యం అంటే ఎప్పుడూ క్రమంగా ఉండేది, రెగ్యులర్గా మన భాషలో. అట్లా కాకుండా నైమిత్తికం అంటే నిమిత్తం వల్ల ఉండేవి. నిమిత్తం అంటే కారణం అని అన్నమాట. ఒక కారణం వలన మనం జరుపుకునే సందర్భాన్ని నైమిత్తికం అంటారు. ఇటువంటి పర్వదినాలన్నీ కూడా నైమిత్తికములు అంటారు. అందులో కూడా వైకుంఠ ఏకాదశి పండుగ కాదు, అది పర్వదినం అంటాం మనం. పండుగకి పర్వదినానికి తేడా ఏమిటి? సాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ ఎట్లా ఉంటాయి? ఇవి కొన్ని పండుగలు చెప్పండి. పండుగలన్నీ కూడా ఉత్సవాల రూపంలో సెలబ్రేట్ అంటాం మనం. సెలబ్రేట్ చేసుకునేవిలాగా ఉంటాయి. అంటే ఏదో సాధించి దాని తర్వాత ఏదో ఉత్సవాన్ని జరుపుకుంటాం. పర్వదినాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, శివరాత్రి, గీతా జయంతి, ఇటువంటి వాటిని పర్వదినాలు అంటారు. పర్వదినం అంటే పర్వ పూరణే ధాతు, పూర్ణమైన రోజు. పూర్ణం ఎట్లా అవుతుందంటే అది పూర్ణమా అంటే మనని పూర్ణం చేసేదన్నమాట. మనని పూర్ణత్వానికి అందించడానికి మనం ఆ రోజు ఆ సందర్భంలో ఏం ఆచరిస్తామో అది పర్వదినం అనబడుతుంది. మనకు అవన్నీ తెలియవు, కానీ ఏదో పేర్లు ఉన్నాయి అనుకుంటాం. ఆ పేర్ల వెనకాల చాలా కారణం ఉంటుంది, అది చెప్పటానికి అర్థం ఉంటుంది దానికి. అట్లాగే ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి గురించి చెప్పుకుందాం. వైకుంఠ ఏకాదశి అని చెప్పుకోవడానికి ముందు అది ఇప్పుడు చాంద్రమానము, సౌరమానం అని ఉంటాయి మనకు. అంటే కాల పరిణామమును సూర్యుడితో పోల్చి లెక్కిస్తే అది సౌరమానం అంటాము. చంద్రుడి వృద్ధి క్షయము, చంద్రుడు శుక్లపక్షంలో వృద్ధి అవుతాడు, కృష్ణపక్షంలో క్షయం అవుతాడు. దాంతో పోల్చి లెక్కించుకునే కాలమానాన్ని చాంద్రమానం అంటాం. నిజానికి ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాంద్రమానం కాదు. మనమేమో సాధారణంగా మన ప్రాంతంలో చాంద్రమానాన్ని అనుసరిస్తాం. ఇది సౌరమానానికి చెందిందే అని అంటారు. ఏదేమైనా సరే ముక్కోటి ఏకాదశిలో ఏకాదశి అనే ఒక సంఖ్య వినిపిస్తుంది మనకు, అవునా? ఏకాదశి అంటే ఎంత సంఖ్య? 11. ఆ 11 అనే సంఖ్యకు ఉన్న విలువ ఏమి, ఆ తిథి అంత ఎందుకు ప్రాముఖ్యతను సంతరించుకుందో మనం అది అర్థం చేసుకుని వైకుంఠ ఏకాదశిని అర్థం చేసుకుందాం. ఏకాదశి అంటే 11 అని చెప్పాం. 11 అంటే తిథి ప్రకారంగా ఆ 11 సంఖ్య దేనికి సూచన అని మనం విచారణ చేసుకోవాలి ముందు. ఎందుకంటే అన్ని తిథులు వాటి ప్రాముఖ్యత వాటికి ఉంటుంది కదా. దానికి చెప్పమంటే అన్ని ప్రముఖంగానే ఉంటాయి. కానీ ఏకాదశి మహాపర్వదినం అంటారు. దానికి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక వ్రతమును కూడా అక్కడ చెప్తారు. ఏకాదశి వ్రతం చేస్తారని అంటారు. దానికి లోకంలో అన్ని వ్రతాల కంటే గొప్ప వ్రతం అని ఏకాదశి వ్రతానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకు ఆ ప్రాముఖ్యత అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన ఇంద్రియాలన్నిటినీ అక్కడ చెప్తున్నారు. ఏకాదశి 11 ఏమిటి అంటే అక్కడ 10 జ్ఞానేంద్రియములు, 10 కర్మేంద్రియములు, ఒక అంతరింద్రియమైన మనస్సు, వీటిని ఏకాదశి అంటారంటే 11 ఉన్నాయి మనకి ఇంద్రియాలు. ఈ 11ంటిని కూడా ఒక స్థానానికి బంధించటంని ఏకాదశి అంటారు. 11ంటిని ఏకస్థానంలో ఎట్లా బంధిస్తాము? ఏక అంటే ఏతీతి ఏక, దాని ప్రవర్తన అంటారనమాట. ఒక ప్రవర్తనకు తీసుకురావటం ఏకాదశి. సాధారణంగా మనం రోజు పనిచేస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా మనం వాడుకుంటూనే పనిచేస్తాం, వాడుకోకుండా ఏం పనులు చేయం. అయినా కానీ మనం వాటి అందు ఎరుక ఉండి ప్రవర్తించం. అంటే
వాటికి అవి ప్రవర్తిస్తూ ఉంటే మెకానికల్గా, యాంత్రికంగా మనం తిరుగుతూ ఉంటాం, వాటినే వాడుకుంటూ కూడా. కానీ ఈ ఏకాదశికి ఏం చెప్పారంటే వాటన్నిటినీ కూడా ఒక స్థానంలో నిలిపి బంధించాలని అన్నారు. దానికి ఈ దేహము ఒక పరికరం అని మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ దేహమునందు ఈ 11 ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి. అయితే ఈ ఏకాదశికి ఇంకొకటి ఏం చెప్తారంటే ఏకాదశ ద్వారము తెరుచుకోవాలంటారు. దేహం ఏమో నవద్వారపురములు కలిగినది. మీరు భగవద్గీతలో కూడా వస్తుంది, నవద్వారే పురే దేహి అని. ఈ దేహి నవద్వారపురంలో ఉన్నాడట. అంటే 9 ద్వారాలు ఉన్నాయి దీనికి. ఏమిటవి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు 6, 1 నోరు 7, ఒక మలద్వారము, ఒక మూత్రద్వారము. ఎన్నైనాయి? 9 అయినాయి. మరి ఇంకా 2 ఏమిటి? ఏకాదశ ద్వారం అని కూడా అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 మనకున్నవి ఏమిటంటే, ఒకటి నాభి. నాభి ఏమైంది? అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెరుచుకొని ఉంది, కానీ పుట్టుకతోనే దాన్ని కత్తిరించి మూసేసాం. అది 10వ ద్వారం అంటారు దాన్ని. 11వ ద్వారం ఇంకోటి ఉందట మనకి. ఆ ద్వారం ఏమిటి అన్నది, ఆ ద్వారానికి దారిని ఏర్పరచుకొని ఆ ద్వారం తెరుచుకునేటట్లుగా మనం చేయబోయే సాధన ఏది ఉంటుందో అది ఏకాదశి వ్రతం. దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకున్న 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఒక ఇంద్రియం అంతరింద్రియం మనస్సు, అంటే అన్ని కలిపి అంతరింద్రియం అనుకున్నాం. వీటన్నిటినీ ఉపయోగించి ఆ 11వ ద్వారాన్ని తెరుచుకునేటట్లు చేయాలి. సాధారణంగా ఏం చెప్తారంటే అది ఇక్కడ సహస్రారం, ఇక్కడ మాడు మీద ఉంటుంది. అది పుట్టుకతో, అంటే శిశువు పుట్టినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించుంటే మెత్తగా తెరుచుకుని ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బాగా నూనె రుద్ది మూసుకునేటట్టు ఏర్పాటు చేస్తారు. మూసుకోవాలి కూడా. అది స్కల్ బోన్స్ అంటారు సైన్స్ ప్రకారంగా, అవి మూసుకోవాలి. కానీ మళ్ళీ దేహం విడిచే సమయానికి ఎవరైతే ఆ లోపల చైతన్యం యొక్క ఊర్ధ్వ దశతో ఉండి విడుస్తారో అది సహస్రారం నుండి వెళ్ళిపోతుందని దాన్ని ఊర్ధ్వం అంటారన్నమాట. ఇది ఉత్తర ద్వారం అంటారు దాన్ని. ఏకాదశిలో అది కూడా ఉంటుంది, దాని మహత్యం కూడా ఉంటుంది. ఏకాదశి వ్రతానికి ఇప్పుడు 3 నియమాలు ఉంటాయి సాధారణంగా. అవి ఏమిటంటే, ఒకటి ఉపవాసం. అందరికీ ఇది బాగా తెలుసు, ఉపవాసం ఒకటి. తర్వాత జాగరణ ఉంటుంది. కాక ఇంకొక నియమం అందరూ చేయకుండా వదిలేసే నియమం ఒకటి ఉంది, అసలైంది. అదేమిటో తర్వాత చెప్పుకుందాం. ఉపవాసం చేయటం అంటే ఏమర్థమవుతుంది మనకు? అన్నం తినకుండా ఉండాలని అర్థమైంది. అన్నం ఎందుకు తినకుండా ఉండమని చెప్తోంది? ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం అనేది సాధారణ అర్థము, దైవానికి సమీపంగా ఉండటం. ఉపసమీపే వాసః అని అర్థం. ఇది కూడా కొంచెం మామూలు అర్థం. ఇంకా తత్వార్థం అయితే ఇంకా లోతుగా ఉంటుంది. ఉప శబ్దానికి అర్థం ఏమిటంటే, ఊ శబ్దానికి నిరంతర ప్రవర్తన అని అర్థం. నిరంతర ప్రవర్తన ఉన్న దానిని రక్షించుకోవాలి. ప అంటే రక్షించుకోవటం, రక్షణే ధాతు. ఈ 2 అంటే నిరంతర ప్రవర్తనగా ఉన్నది ఏది ఉంది మనకు? అంతరాయం లేకుండా ఉనికి చైతన్యపు స్మృతి ఏదైతే మనం సచ్చిదానంద స్మృతి అంటున్నామో ఆ స్మృతి నిరంతరం. ఇంకా మిగతావన్నీ అంతరాయాలతో కూడినవి, వాటికి ఎప్పుడో అప్పుడు బ్రేక్ వస్తూ ఉంటుంది, అంతరాయం వస్తుంటుంది. కనుక నిరంతరమైన ప్రవర్తనను మనం రక్షించుకుంటూ దానికి సమీపంగా ఉండాలి. అంటే సచ్చిదానంద స్మృతికి సమీపంగా ఉండటము. ఈ 11 ఇంద్రియాలను కూడా సచ్చిదానంద స్మృతితో కలిపి ఉంచే ఆ విధానం ఏదో అది ఉపవాసం. మన వాళ్ళు దానికి ఏమన్నారు? అన్నం తినకుండా ఉండాలి అన్నారు. దాంట్లో కూడా కారణం లేకుండా ఏది చెప్పదు శాస్త్రం, కారణం లేకుండా ఏది చెప్పదు. కనుక అన్నం తినకుండా ఉంటే సరిపోతుందా? ఆలోచిద్దాం. ఎందుకు అన్నం భౌతికంగా కూడా తినకుండా ఉండాలంటే, మనిషి చాలా చాలా బిజీగా ఉండేది ఒకటే దానికోసం. మనం పోయిన వారం చెప్పుకున్నాం, ఏమిటది? అసన్నం మే అన్నాడు. అది అన్నాడా అయిపోయింది, ఇంకా దాని వెనకాల అంతా వస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు మన మొత్తం ప్రవర్తన దీనికోసమే ఉంటుంది. కాబట్టి ముందు దాన్ని మినిమైజ్ చేసేయాలి.
ఎందుకంటే మనం తిండి కోసం ప్రవర్తన పొద్దున్నే లేవగానే ఏం టిఫిన్ చేయాలి, ఇడ్లీలు వేయాలి, దోశలు వేయాలి, పచ్చళ్ళు చేయాలి. అది తిని అట్లా కాఫీలు తాగి అరుగుతుందో లేదో మళ్ళీ ఆడవాళ్ళు అయితే పాపం లంచ్ కూడా చేసుకోవాలి. భోజనం ఏం చేయాలి మధ్యాహ్నానికి అంటారు. అదంతా అయ్యి కాస్త రెస్ట్ తీసుకొని గిన్నెలన్నీ దోమేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, టీ స్నాక్స్ అంటారు అందరు వచ్చి. అప్పుడు వీళ్ళు మళ్ళీ లేచి టీ స్నాక్స్, తర్వాత చూస్తూ చూస్తూ రాత్రి డిన్నర్ టైం అయిపోతుంది. ఇంకా దీనికి విరామం ఎక్కడుంది? ఆ విరామం ఇవ్వటం అనేది హాస్యంగా చెప్పుకున్న విషయం అయినా అది కూడా ఒక కారణమే. ఎందుకంటే మనిషి దీని వెనకాలే ఉంటే అసలైన దాన్ని వదిలేస్తాడు గనుక ఇది ఒక కారణం. ఇంకా సైంటిఫిక్ గా ఈ మధ్య బాగా ఏకాదశి వ్రతం గురించి బాగా లోకంలో ప్రసిద్ధమైంది ఏమిటంటే అది ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేస్తే మనకు అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే దేహ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందట అని చెప్తున్నారని దాన్ని ఆ వైపు నుండి చెప్తే వింటారు జనాలు అనుకుని సైన్స్ వైపు నుండి చెప్తున్నారు. శాస్త్రం వైపు నుండి చెప్తే మనకు నమ్మకాలు ఉండవు కాబట్టి వినరు కనుక సైంటిస్ట్ చెప్తే. ఆ మధ్య ఎవరో సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందట. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఏమిటంటే 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయటం అన్నట్ట. అన్నందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చేశారు 3 సంవత్సరాల క్రితం. అట్లా ఉపవాసం యొక్క ప్రాముఖ్యత దైహిక ఆరోగ్యంతో పోల్చి కూడా చెప్పింది. నిజానికి మనం రోజు ఫాస్టింగ్ చేస్తామా చేయమా? చేస్తామా? ఎప్పుడు చేస్తాం? పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అంటాడు. అంటే చాలా సేపటి నుండి ఉపవాసం ఉన్నట్ట, అందుకని లేచి దాన్ని బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నాడండి? రాత్రి 9కో 10కో తింటే అప్పటి నుండి పొద్దున మళ్ళీ 9కో 10కో తినేదాకా ఫాస్టింగ్ ఉన్నాడు. ఎందుకున్నాడు? నిద్రపోయాడు కాబట్టి ఉన్నాడు, లేకపోతే ఊరుకుంటాడేమిటి? కాబట్టి నిద్రలో ఉన్న ఈ ఫాస్టింగ్ ని పొద్దున్నే లేచి బ్రేక్ చేస్తాడు వీడు, కనుక దీన్ని బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. ఆ సమయం సరిపోదట. మన బాడీ సిస్టమ్ రిపేర్ అవ్వటానికి 16 గంటలు ఇవ్వాలట. అప్పుడే అది రిపేర్ చేసుకుంటూ ఉంటుందట. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉందనుకోండి, రోడ్డులో రిపేర్ చేయాలంటే ఎట్లా కుదరదు కదా. అప్పుడు ఏం చేయాలి? రోడ్ డైవర్ట్ చేసి అప్పుడు దానికి విరామం ఇస్తే అప్పుడు ఆ ట్రాఫిక్ ఆ రోడ్ని రిపేర్ చేయడానికి ఎట్లా ఉంటుందో. మన ఎప్పుడు హెవీ ట్రాఫిక్ అయినాయి లోపల ఇన్పుటే కానీ అది లోపల ఏమవుతుందో మనం చూసుకునే వ్యవధి కూడా లేక చాలా రోగాల పాలవుతున్నామని ఇదొక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గా చెప్తున్నారు సైన్స్ వాళ్ళు. నిజానికి ఇది కారణం కాదు. అన్నము అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం, అన్నం అంటే అదభక్షణే. ఏమి లోపలికి స్వీకరిస్తున్నామో అది అన్నం. ఏం స్వీకరిస్తున్నాం మనం అంటే మనం కేవలం పొట్టకేమో నోటి ద్వారా స్వీకరిస్తున్నాం, ఇది అన్నం, భౌతిక అన్నం అయింది. కానీ అభౌతికంగా ఎంత తిండి తింటాం? మనసుకు ఒబెసిటీ వచ్చింది ఇప్పుడు మనకు. మొన్న ఎవరో వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు, దాన్ని ఏమన్నారంటే అధికమైన ఇన్ఫర్మేషన్ వల్ల ఒబెసిటీ వచ్చిన రోగం అంట, దాని పేరేదో ఉంది, వీడు మర్చిపోయాడు. కానీ ఇన్ఫర్మేషన్ వల్ల రోగం అన్నాడు. అంటే తిండి ఎక్కువైతే ఒబెసిటీ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి ఈ సోషల్ మీడియా వల్ల మనుషులకు రోగాలు వస్తున్నాయట. అట్లా ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ దేని వల్ల వెళ్తుందండి? చెవుల ద్వారా, చూడటం ద్వారా, మాట్లాడటం ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా దానికి లోపలికి ఎంత తిండి పెడుతున్నామంటే అది ఇంకేం చేయాలో దాన్ని అరిగించలేక పొట్ట ఎట్లా కష్టపడుతున్నాం, మనస్సు కూడా దాన్ని మేనేజ్ చేయలేక కష్టపడిపోతుంటే అప్పుడు మనకు మానసిక రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఏం చేయమన్నారు? అన్నిటినీ కూడా పరమాత్మ యందు నిలుపుమన్నారు. పరమాత్మ యందు ఇవన్నీ కూడా నిలపటానికి దారిగా ఈ ఏకాదశి వ్రతం చెప్పారు. మనిషి తగ్గించాలి వీటిని. ఎందుకంటే సాధన చేయాలనుకుని మనం రోజు కూడా సాధన దృష్టితో బ్రతికితే సాధన చేస్తున్నామని అనుకుంటాం, కానీ మన నిత్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతిబంధకాలుగానే ఉంటాయి. ఆ ప్రతిబంధకాలలో ఏకాదశి వ్రతం మనకు ఎట్లా సహకరిస్తుందో దానికి తగినట్లుగా దాని నియమాలు ఏర్పాటు చేస్తారు. కనుక ఒకటేమో ఉపవాసం అన్నారు, రెండవది ఏమన్నారు? జాగరణ అన్నారు. జాగరణ అంటే మన వాళ్ళకి బాగా అర్థమైపోయి శివరాత్రి రోజు జాగరణ అంటే ఏం చేస్తారండి? నైట్ షో సినిమాకి వెళ్తారు. ఇంకా పేకాడే వాళ్ళు కూడా ఉన్నారా? పేకాడతారు. ఇంకా
గేమ్స్ ఆడతారు. అంటే మేలుకొని ఉండటం, భౌతికంగానే మేలుకొని ఉండటమే జాగరణ అనుకుని నానా రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలన్నీ చేసుకుని పొద్దున్నే ఇంటికెళ్ళి చక్కగా పడుకుంటారు. ఇది జాగరణ అంటారా? అంటే హిందూ ధర్మంలో చెప్పిన ఒక గొప్ప గొప్ప అభ్యాసాలను ఎంత నీచ స్థితికి దిగజార్చారంటే మనుషులు, దానికి విలువ లేకుండా పోయింది. అంటే మన సంస్కృతి మనమే నాశనం చేసుకుంటున్నాం, ఇంకెవరు చేయట్లేదు. అసలు క్రిస్టియానిటీ మననేం అనట్లేదు, మనమే చేస్తున్నాం. అది కనీసం ఒప్పుకోవాలి ఆ విషయాన్ని, అప్పుడు మారుతాడు. ఇప్పుడు జాగరణ అంటే జాగృ నిద్రాక్షయే అని అర్థం ధాతువు. దానికి నిద్రను క్షీణింపజేయటం. నిద్ర అంటే అదే కదా మేము చేసింది, అదే కదండి. సినిమాకి వెళ్తే నిద్రపోతారా? నిద్రపోరు. అదే ప్రవచనం చెప్తే అందరూ సుషుప్తిలోకి వెళ్ళిపోతారు ఒకేసారిగా. రాత్రిపూట కనుక శివరాత్రి రోజు ప్రవచనం పెట్టామనుకోండి, అందరు సుషుప్తిలో అనుభవాన్ని పొందుతూ ఉంటారన్నమాట. కానీ సినిమా అయితే ఎవరైనా పడుకుంటారా? పడుకోరు. కనుక జాగరణ కదా మేము చేసింది అదే కదా. నిద్రాక్షయం చేసామంటే, నిద్ర అంటే అది అన్నారా? నిద్ర అంటే ఏమిటంటే ఎక్కడ నువ్వు అపస్మారక స్థితి అంటాం మనం. అంటే ఏ స్మృతి లేకుండా దేహం శవంలాగా పడేసి నువ్వు ఎక్కడికో పోతున్నావే రోజు, అది నిద్ర. అట్లాగే మనం కూడా స్మృతి ఇప్పుడేమన్నా మనకు మెలకులో ఉందా? లేదు. ఇప్పుడు మనం నిద్రపోయి ఉన్నామా, మేల్కొని ఉన్నామా? సైంటిస్ట్ పరిభాషలో కాన్షియస్ గా ఉన్నాము, వేదాంత పరిభాషలో మూర్ఛలో ఉన్నాము. సైంటిస్టిక్ కాన్షియస్నెస్ అంటే ఏమిటండి? ఇంద్రియాలన్నీ యాక్టివ్ గా ఉంటే హీఈస్ కాన్షియస్. మనం పిలిస్తే పలికి మన విషయాలన్నీ మనకు గుర్తుంటే మనం కాన్షియస్ గా ఉన్నాం అంటాడు సైంటిస్ట్. వేదాంత పరిభాష దీన్ని మూర్ఛ అంటుంది. ఎందుకంటుంది? ఇవన్నీ గుర్తింపులు సత్యమైన గుర్తింపులు కాదు, ఇవి భ్రాంతి, ఊహ. వీటిని గుర్తుపెట్టుకుని అసలు స్వరూపమైన సచ్చిదానంద స్మృతి అందు ఇప్పుడు వీఆర్ అన్కాన్షియస్. కనుక ఎప్పుడు సైంటిస్ట్ కి వేదాంతానికి సరిపడదు, వాళ్ళ పరిభాష మొత్తం వేరే వేరే అన్నమాట. ఇప్పుడు మనం జాగరణలో ఉన్నామా, నిద్రలో ఉన్నామా అంటే వేదాంతం నిద్రలోనే ఉన్నాం అంటుంది. కనుక ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఒకటి, అంటే స్మృతికి, సచ్చిదానంద స్మృతికి దగ్గరగా రక్షణ చేసుకుంటూ ఉండటం ఒక పని చేయాలి. ఇంకొకటి జాగరణ చేయాలి. జాగరణ అంటే తన ఏ స్మృతి అందు విస్మృతి కలిగిందో, స్వరూపమునందు విస్మృతి కలిగిందో దాన్ని తలంపులో ఎరుకగా నిలుపుకోవాలి. అంటే వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్, అవేర్ ఆఫ్ అవర్ సచ్చిదానంద స్మృతి, అవేర్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాదు. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ అవర్ సచ్చిదానంద స్మృతి. ఆ స్థితిలో ఉండటం ఏకాదశి వ్రతం అన్నమాట. ఆ ఏకాదశి వ్రతమును దీన్ని ఏమన్నారు? వైకుంఠ ఏకాదశి అన్నారు. వైకుంఠం అంటే ఎక్కడ? నారాయణుడు ఉండేది వైకుంఠం, వాళ్ళూరు. నారాయణుడు వాళ్ళ ఊరు వైకుంఠం, అక్కడ ఉంటాడు ఆయన. వైకుంఠ ఏకాదశి అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఆ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అని ఉంటుంది. గుడికి వెళ్తారు, ఉత్తర ద్వారం పెడతారు, ఉండదు అక్కడ. ఆ పెట్టిన దాంట్లోంచి వీళ్ళు వెళ్తారు, పుణ్యం వచ్చింది అనుకుంటారు, మరి వైకుంఠానికి వెళ్ళాను అనుకుంటారు. అది ఎందుకు వచ్చిందంటే శ్రీరంగంలో ఉత్తర ద్వారం ఉంది కనుక ఆ సంప్రదాయం శ్రీరంగం నుండి వచ్చింది. అందరూ శ్రీరంగానికి వెళ్ళలేరు గనుక వీళ్ళు ఏదో ఒకటి ఇమాజినరీ ఉత్తర ద్వారాన్ని పెట్టుకొని దాంట్లో నుండి వెళ్తే మోక్షం వచ్చేస్తుందని అనుకుంటారు. మరి ఏమిటో గానీ అందరూ ఏర్పాటు చేస్తారు గుళ్ళల్లో. అందరూ ఉత్తర ద్వారంలోంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తారండి? ఇంటికి వెళ్తారు, ఇక్కడ కొంపకి వెళ్తారు, కానీ వైకుంఠానికి వెళ్తారా? వెళ్ళరు. అదే గనక ఆ ఉత్తర ద్వారం నుండి డైరెక్ట్ గా మనం వైకుంఠానికి దోవ పెట్టామనుకోండి, ఎవడైనా లోపలికి వెళ్తాడా? చెప్పండి, ఎవరు వెళ్ళరు. ఎట్లాగో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమిటంటే నేను ఇంటికి వెళ్తా కాబట్టి వాళ్ళు అందులోంచి వెళ్తారు. ఒక భ్రాంతిలో మనకు పుణ్యం వచ్చిందని ఊహించుకుంటారు. ఇది ఉత్తర ద్వార దర్శనం అని చేసి వచ్చి నేను మహాభక్తుని అనుకుంటారు. ఎప్పుడూ లేనంత తిండి ధ్యాస ఏకాదశి రోజునే ఉంటుంది వాళ్ళకు. ముందు రోజు, తర్వాత రోజు కావలసిన తిండి ఏర్పాట్లు అన్నీ చేసుకోవడం మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. మామూలప్పుడు ఏదో ఒకటి చేసుకుంటారు, కానీ ఇప్పుడైతే పళ్ళు తెచ్చిపెట్టుకోవాలి చాలా, ఇంకా సగ్గు బియ్యం తెచ్చిపెట్టుకోవాలి, ఇంకా ఇది చిలకడ దుంపతో అది హల్వా చేసుకోవాలి, ఇంకా తినడానికి ఏమేమి ఉంటాయో అన్ని శోధించి అన్ని రకాలు ఏర్పాటు చేసేసుకుంటారు. బంగాళదుంప తినొచ్చట, చిలకడ దుంప తినొచ్చట, ఇంకేమేమి తినొచ్చండి,
అట్లా ఎన్నో ఉంటాయి, కనుక్కుంటారు అన్ని ముందుగానే, కనుక్కొని ఇవన్నీ ఏర్పాటు చేసుకొని రోజంతా అదే పనిలో ఉంటారు. ఇవన్నీ తినచ్చు అన్నారు కానీ అన్ని ఒకరోజు తినమని చెప్పలేదు. మీకు ఏవి సూటబుల్ గా ఉంటే అవి తినమన్నారు. ఎందుకన్నారంటే ఎప్పుడైతే మనం ధాన్యం తినకూడదు అనేది ప్రధాన నియమం ఉంటుంది. ధాన్యం తింటే ఏమవుతుందంటే హెవీ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో దేహం దాన్ని అరిగించటానికి మనకు మామూలుగా కూడా తినగానే గమనించారు, అప్పుడు మత్తు వస్తుంది, మనకు నిద్ర వచ్చినట్టు ఉంటుంది. మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక నాప్ తీసుకోవాలి మనిషి. ఎందుకు తీసుకోవాలంటే శక్తి అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ మీద కేంద్రీకృతం అవుతుంది. మెదడుకు అంత శక్తి ఉండదు కనుక మనిషికి మగత వస్తుంది. ఆ మగత రావటాన్ని తప్పించటం కోసము అప్పుడు మనకు ఏకాదశి రోజు ఏం చేస్తారు, అంత హెవీ ఫుడ్ తినకుండా దేహం సస్టైన్ అవ్వటానికి ఎంత కావాలో అదే తీసుకోవాలి. దానికి కూడా నియమం చెప్పింది. ఏం చెప్పింది, 8 నుండి 80 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఏకాదశి వ్రతం చేయొచ్చట, ఉపవాసం. 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కానీ 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళ దేహం దానికి సహకరించదు కనుక. ఇంకా ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు ఏమిటంటే, ఏవైనా డయాబెటీస్ లాంటి రోగాలు ఉన్న వాళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేయకపోయినా పర్వాలేదు, మందులు వేసుకుంటే పాపం ఏం రాదు అని చెప్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు కాబట్టి మరి వాళ్ళు తినకపోతే ఉండలేరట, అందుకని అట్లా చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా సరే తిండి తినకపోవటం ఒక్కటే అక్కడ విషయం కాదు. మన విషయం ఏమిటి, ఇంద్రియముల ద్వారా మనం ఏమైతే విషయ సంచయం చేస్తున్నామో, కూర్చుకుంటున్నామో దాన్ని తగ్గించటం అనేది కావాలి. మనిషి నిరంతరంగా దాని మీదే ఉంటాడు కనుక దాన్ని తగ్గించటం అనేది ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇది ఎన్ని సార్లు వస్తుందంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. పౌర్ణమి నుండి అమావాస్య, అమావాస్య నుండి పౌర్ణమి, అంటే నెలలో 2 వస్తాయి కనుక 24 ఏకాదశులు వస్తాయి. అందులో 23 ఏకాదశులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం నియమంగా మనం ఉంటే, అనుష్ఠానం చేస్తే మొత్తం అన్ని వీటి ఫలితం వచ్చేస్తుందట కట్టగట్టి. ఇట్లాంటివన్నీ చెప్పి ఎట్లాగో అట్లాగో వాడి చేత చేయించాలని చెప్తూ ఉంటారు. నిజంగానే ఏదో వస్తుందని ఊహించుకోకండి, ఏం రాదు ఫలితంలో. అయితే ముక్తి రావాలి అంటే ముక్తి వచ్చేటట్లు ఏకాదశి వ్రతం చేయాలి. ఇప్పుడు మీకు అందరికి ముక్తి కావాలా? ఎవరు అంత కాన్ఫిడెంట్ గా, నిజమే ఇది, అందరూ ఎవరికి ముక్తి కావాలని ఉంటుంది కానీ గబుక్కుని ఇస్తానంటే ఎవరు తీసుకోరు, తెలుసా మీకు? ఇట్లాగే ఒకసారి ఒక భక్తుడు పూజ చేస్తూ ఉంటే నారాయణుడు ప్రత్యక్షమైపోయి ముక్తి ఇస్తానన్నట. గబుక్కున భయపడిపోయాడు ఆ భక్తుడు. నేనేదో ముక్తి వస్తుందంటే ఇప్పుడే అన్నా, ఏమన్నా అర్జెంట్ ఏమిటి దానికి, ఇప్పుడే కాదు అన్నట్ట. అట్లాగే అందరూ కూడా సందేహాస్పదంగానే ఉంది అది. ముక్తి కావాలంటే మరి కావాలా వద్దా? అసలు భారతదేశంలో పుట్టి ముక్తి అడగని వాడు ఉండడు, కానీ భారతదేశంలో వాళ్ళకి ఇప్పుడే వద్దు అది. బయట దేశాల వాళ్ళు కొంచెం ఫాస్ట్ అయిపోయారు. ఇప్పుడు మన భగవద్గీత వాటి స్క్రిప్చర్స్ అన్నిటి యొక్క విలువ తెలుసుకుంటున్నారు, కానీ మన దేశం వాళ్ళకి ఇప్పుడే ఎందుకు అని అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వయసు అయిపోలేదు, మన డ్యూటీస్ అయిపోలేదు, మన ధర్మాలు అయిపోలేదు, మనం సోకాల్డ్ ధర్మాలు ఏవైతే పెట్టుకున్నామో అవి అయిపోలేదు కనుక. అయితే ముక్తి వచ్చేటట్లుగా చేయటం. వైకుంఠం అంటే ఏమిటి, ఇందాక ఉత్తర ద్వారం గురించి చెప్పుకుంటూ దాటేశాం. ఉత్తర ద్వారం అంటే ఏమిటి, అట్లా ఏర్పాటు చేసిన ద్వారం కాదు, ఉత్తరతి అంటే ఊర్ధ్వగతికి తరింపజేసేది ఏది ఉంటుందో అది ఉత్తర ద్వారం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, దేహంలో నవద్వారాలు మనకు తెలిసినవే ఉన్నాయి. ఈ నవద్వారాల ద్వారా కూడా మనకు ఎట్లా ఉంది, డిస్ట్రాక్షన్ ఉంది. అంటే మన చిత్తము అన్యాయత్తం అవుతుంది, అన్యం మీదకి వెళ్ళిపోతుంది, కానీ వీటి వల్ల మనము ఏకాగ్రతను పొందలేకపోతున్నాం. గనక ఈ ద్వారాలన్నిటినీ కూడా నిగ్రహిస్తే, ఈ నవద్వారముల విషయములను నిగ్రహిస్తే అప్పుడు 11వ ద్వారమైన ఆ సహస్రారం తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడే చచ్చిపోయి కపాల మోక్షం వచ్చేయాలని అర్థం కాదు, అది చచ్చిపోయే రోజు అవుతుందేమో కానీ ఇప్పుడు కాకుండా మన చైతన్యం ఊర్ధ్వగతికి ఎదగాలి, మన స్థితి ఊర్ధ్వగతికి ఎదగాలి. అంటే మానవుడు మాధవ స్థితికి ఎదగటానికి, ఆ సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుక రావటానికి మనం చేయటం ఏది ఉంటుందో అది ఉత్తర ద్వారం అన్నమాట. ఉత్తర ద్వార దర్శనం. అక్కడ నుండి వెళ్తే ఇంకా మళ్ళీ ఇంటికి రాకూడదు.
తిరుపతిలో టికెట్ తీసుకుంటారు కదా, ఉత్తర ద్వార దర్శనానికి చాలా డిమాండ్ కూడా ఉంటుంది, రష్ కూడా ఉంటుంది, బ్లాక్ లో కూడా తీసుకుంటారు. అందులో నుంచి గనక వాళ్ళు బయటికి ఎగ్జిట్ డోర్ డైరెక్ట్ ఎక్కడికైనా పెడితే ఎవరైనా ఉంటారా? అస్సలు డిమాండ్ ఉండదు, అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు ఖాళీగా ఉంటే. కనుక ఇది ఏకాదశి. అయితే వైకుంఠం అన్నారు. వైకుంఠం అంటే ఎక్కడో స్వామి ఉంటాడని ఊహించుకోకుండా విగత కుంఠం వైకుంఠం. చెప్పండి. కుంఠం లేకుండుట అని అర్థం. కుంఠం అంటే ఏమిటంటే ప్రతిఘాతం అని అర్థం. ప్రతిఘాతం అంటే ఎదురు దెబ్బ కొట్టడాన్ని ప్రతిఘాతం అంటారు. కుంఠం అంటే మనకు ప్రతిసారి కూడా స్వరూపానికి ఎదురు దెబ్బ తగులుతోంది. మనకు ఈ 9 ద్వారాల ద్వారా మనం చేసే అన్ని పనుల వల్ల, అంటే మనకు మనస్సు త్రికరణములు అంటారు కదా, మనోవాక్కాయములు అంటారు. ఈ మనోవాక్కాయముల చేత మనం చేసే అన్ని కర్మల వల్ల మన స్వరూపానికి ఎదురు దెబ్బ తగులుతోంది అన్నమాట, ప్రతిఘాతం అంటారు. అందుకే స్వామి యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట. ఎందుకు ఉంటుందంటే స్వామిని కొడుతూ ఉంటాడట వీడెప్పుడు కూడా, ప్రతిఘాతం చేస్తూ ఉంటాడు. వక్ష తాడనే ధాతువు ఇది. వక్షం మీద ఎందుకు ఉంటుంది ఆవిడంటే అమ్మ కదా, ఎంతైనా పిల్లల్ని రక్షించాలని ఉంటుంది. ఆ దెబ్బ స్వామికి తగలకుండా రక్షిస్తుందట. అందుకే లక్ష్మీదేవి ఏ ప్రకృతి స్వరూపాన్నైనా సాధన ప్రకృతి అంటాం. సాధన ప్రకృతి ఏం చేస్తుంది? అధిష్టానం మీద మనం కొట్టే దెబ్బను, అంటే మన ప్రవర్తన వల్ల, అంటే విషయ దృష్టితో మనం ప్రవర్తించే ప్రవర్తన వల్ల ప్రతిసారి స్వరూపాన్ని కోల్పోవటమే కదా మనం చేసేది. విషయంలో ఆసక్తితో ఉన్నామంటే అర్థం ఏమిటి? స్వరూపం మీద అనాసక్తి. ఇట్లా ఒకరే ఉంటారు. మనస్సు ఏదో ఒకదాని మీదనే ఉండగలుగుతుంది. విషయం మీద ఆసక్తి ఎక్కువగా పెట్టాము అంటే దాని అర్థం స్వరూపం మీద పెట్టలేదని. స్వరూపానికి దెబ్బ అది, ప్రతిఘాతం, కుంఠం. దాని నుండి లక్ష్మీదేవి రక్షిస్తుందంటే అర్థం ఏమిటంటే ఆ సాధన ప్రకృతి మనని ఆపుతుందన్నమాట. ఆ దెబ్బ తగలకుండా రక్షించి ఎట్లా చేస్తుంది? పిల్లలు తప్పు చేస్తే అమ్మ ఏం చేస్తుందండి? నాన్నకు తెలియకుండా కవరింగ్ ఇస్తుందా? ఎందుకు? నాన్నకు తెలిస్తే కొడతారు, తిడతారు, పెద్దగా రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే నెమ్మదిగా తర్వాత చెప్పొచ్చు, కానీ ఒక్కసారిగా ఆయన చేతిలో వీడు దెబ్బలు తినకుండా రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికీ. ఆ రక్షించే ఇప్పుడు మొత్తానికి చెడగొట్టేశారు. కానీ అట్లా ఆ ప్రతిఘాతం తగలకుండా కుంఠం అంటే అది. విగత కుంఠం, ఆ కుంఠం లేకుండా, ఇంద్రియాలు అలసిపోకుండా. ఇంద్రియాలు గుర్రాలు లాంటివి, అవి ఎట్లా అలసిపోతున్నాయి పాపం చూడండి మనం చేసే చేష్టలకు. అందుకే మనకి ఎంత జీవితంలో అలసట వస్తుందా, తృప్తి వస్తుందా? ఎంత సాధించి కావాల్సింది పొందినప్పుడు కూడా అలసటనే వస్తుంది, కానీ తృప్తి రావటం లేదు. ఎంత అలసిపోయినాయి అవి విషయాల వెనుక పరిగెత్తించి మనం ఆపుతున్నాం. అసలు ఒక దాంట్లో ఒక ఓటమి వచ్చింది అనుకోండి, ఒక విషయంలో ప్రవర్తించాం, సుఖం రావాలన్నా, కానీ ఆ సుఖం వచ్చినట్టే ఉంటుంది, అసలు రాదని అనట్లేదు. వీడు వస్తుంది కదా, వస్తుంది అనాలి, ఎందుకంటే వస్తుంది, కానీ టూ టెంపరీ అది. అయినా సరే మనం దాన్ని ఏం చేస్తున్నాం? ఇది ఆ టెంపరీ అనే దాన్ని చూసుకోకుండా వెంటనే ఇంకో దానికి వెళ్ళిపోతాం. అసలు చేంజింగ్ ఎంత స్పీడ్గా ఉంటుందంటే ఒకటి అయిపోయిందంటే మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టేయటమే. ఆ మధ్యలో ఇంద్రియం ఎంత అలసిపోయింది, మనస్సు ఎంత అలసిపోయింది, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నువ్వు చేసిన చేష్టల వల్ల అని మనకు అసలు పట్టించుకోవట్లేదు. అందుకే అదేం చేస్తుంది? అలసిపోతుంది. చివరికి ఇంకా వద్దు అనిపించేదాకా చేస్తాం మనం దాన్ని. అది అలసట అన్నమాట, కుంఠం. మనం ప్రతిక్షణం అనుభవిస్తున్న బాధ అది. దాన్ని లేకుండా చేయటం. దాన్ని లేకుండా ఏం చేయాలంటే మనం లోకాన్నంతా మార్చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి, ఇంతే. చాలా సింపుల్ థింగ్. అది సింపుల్ గా ఉంటే అసలు ఎవరు చేయరు. మీకు తెలుసా, ఆధ్యాత్మిక సాధన చాలా సింపుల్, కానీ ఆ మనిషికి కాంప్లికేటెడ్ బ్రెయిన్ అన్నమాట. అది కాంప్లికేటెడ్ విషయాలన్నిట్లో తిరిగి సింపుల్ గా చెప్తే ఇంతేనా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా చెప్తే టఫ్ గా చెప్పాలి. టఫ్ గా ఉంటే అప్పుడు చేయడానికి వీడికి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది, కాబట్టి చేస్తానంటాడు. దాని జోలికి వెళ్లకుండా ఉండండి. ఈ విషయం జోలికి అన్నాం అనుకోండి, సింపుల్ అయితే టఫ్ చెప్పండి, సింపుల్. కానీ మనం ఏమనుకుంటాం? అట్లా ఉంటాం, అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, అంత మాత్రాన తగ్గిపోతుంది. అంతే, చేసి చూస్తే తెలుస్తుంది. ముట్టుకోకుండా ఉండు, వేలు పెట్టకుండా ఉండు, ఎవరు ఏమన్నారు లోకంలో, కానీ మనం ఉండలేము. ఎందుకంటే ఆ సింపుల్ థింగ్ మనకు సాటిస్ఫాక్షనింగ్ గా ఉండదు, ఛాలెంజింగ్ గా ఉండదు. మనకేమో లోకంలో ఎంత అలవాటైంది చెప్పండి.
చిన్నప్పటి నుండి ఛాలెంజింగ్ జాబ్స్ చేసామా లేదా? ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఛాలెంజింగ్గా కదా వాడికి. అప్పుడు మొదలైన ఛాలెంజింగ్ జాబ్ ఇప్పుడు దాకా ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రమోషన్ రావాలి, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కావాలి. రేస్లో ఎప్పుడు మనం ముందే ఉండాలి అనే రేసింగ్ అలవాటైంది కాబట్టి ఆ రేస్ వేగంలో మనం సింపుల్ థింగ్స్ని అసలు పట్టించుకోం. చాలా సింపుల్, అన్నిటికంటే ముక్తి సింపుల్. వీడికి అర్థమైంది ముక్తి సాధించడం అన్నిటికంటే సింపుల్ విషయం, కానీ అది జనాలకి అర్థమే కాదు. చేయటం పక్కన పెట్టండి, ముందు అర్థం కాదు, సింపుల్గా ఉంది కాబట్టి. అందుకే మన ఆచారాలన్నీ కాంప్లికేటెడ్గా చెప్తారు మనకు. సింపుల్ అంటే ఇంతేనా అంటే తినద్దు, నిర్జల ఉపవాసం అని చేస్తారు, నిర్జల ఏకాదశి అంటారు దీన్ని. ద్వైత సంప్రదాయంలో చాలా మంది నిర్జల ఏకాదశి చేస్తారు అనమాట. ద్వైతులు అంటే ఇది మధ్వాచార్య సంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా నిర్జలం అంటే ఆ రోజు నీళ్లు కూడా తాగరనమాట. నీళ్లు కూడా తాగడు, కానీ నీళ్లు కూడా తాగకుండా ఏం తినకపోతే ఏమొస్తుంది చెప్పండి సాయంత్రానికి? కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకి ఒక టానిక్ ఉంది. ఏమిటా టానిక్? టీవీ. సీరియల్స్ చూసారనుకోండి, ఏం అర్థం కాదు వీళ్ళకి, కళ్ళు తిరుగుతున్నాయో లేదో, కడుపులో ఏమన్నా ఉందో లేదో అందులో లీనం అయిపోయి చూస్తూ ఉంటారు. అలాంటివన్నీ ఎంటర్టైన్మెంట్ అన్నీ పెట్టేసుకుంటే ఏముంది, నిర్జల ఏకాదశి కూడా అయిపోయింది. కనుక ఇట్లాంటివి చేయాలంటే ఈజీగానే ఉంటుంది వాళ్ళకి. నీళ్లు తాగకుండా ఉండమన్నారు అంతే కదా అని అంటాడు. అంతేకాదు, నీళ్లు కూడా తాగకుండా ఉండమని అన్నప్పుడు ఇంద్రియాలకి ఏ స్పర్శ కూడా లేకుండా ఉండమని అర్థం. అక్కడ పొట్టకి ఎట్లాగైతే నీళ్లు కూడా ఇవ్వద్దు అంటున్నారో, ఎందుకు కంప్లీట్ రెస్ట్ ఇచ్చేస్తే అదేం చేస్తుంది, మొత్తం క్యూర్ చేసేసుకుంటుంది. లోపల రిపేర్ సిస్టమ్ అంతా వర్క్ అయిపోయి అదే యుద్ధ ప్రాతిపదికన మొత్తం అంతా రిపేర్ చేసి పెడుతుంది. అట్లాగే మనసుకు కూడా ఒక్కరోజు రెస్ట్ ఇచ్చి చూడండి, తెలుస్తుంది మీకు ప్రశాంతత అంటే ఇంత బాగుంటుందా అనేది. అది ప్రయత్నమే చేయం మనం అనమాట. అది బలవంతంగా చేయించడానికి ఏకాదశి వ్రతం చేసింది. అయితే దీనికి పౌరాణిక విశేషం కూడా చాలా గొప్ప విశేషం ఉంది. భాగవత కథ ఒకటి చెప్పుకుందాం ఇవాళ ఏకాదశి వ్రతం గురించి. అంబరీష మహారాజు మీకు అందరికీ తెలుసా? కొంతమందికి తెలుసుంటాడు. అంబరీషుడు నఘూషుడు అనే ఒక రాజు, నభాగుడు అనే ఒక రాజు కొడుకు. భాగవతంలో వర్ణన ఎట్లా ఉంటుందంటే, రాజు అంటే ఏదో రాజు కాదు, చక్రవర్తి. ఆయన ఎట్లా చక్రవర్తి? సప్తద్వీపాలతో కూడిన అఖండ భారతాన్ని ఏలిన చక్రవర్తి అట. అప్పుడు చిన్న చిన్న రాజ్యాలు లేవు, మొత్తం భూమి అంతా భారతదేశమే. అప్పుడు వేరే రాజ్యాలు లేవు, వేరే కంట్రీస్ లేవు అక్కడ. కనుక అటువంటి ఒక చక్రవర్తి అంబరీష మహారాజు. ఆయన హరిభక్తుడు, గొప్ప హరిభక్తుడు. ఎటువంటి హరిభక్తుడు అంటే, ఆయన కంటితో చూస్తే హరినే చూస్తాడు, నోటితో మాట్లాడితే హరినే మాట్లాడతాడు, అంటే హరి గురించిన మాటలే మాట్లాడతాడు. చేత్తో ఏ పని చేసినా హరికి సేవ చేస్తున్నట్లుగానే చేస్తాడు. ఆయన ఈ దినచర్యలోనే ఏముండేది, ముందు గుడిని శుభ్రం చేయటం, తర్వాత హరికి కావలసిన నైవేద్యం చేయటం, అంటే విష్ణుమూర్తికి కావలసిన నైవేద్యం చేయటం. ఇదే భక్తి పంధాలో ఆయన జీవితం అంటే అన్ని ఇంద్రియాలు కూడా అదే పనిలో ఉండి ఆయన రాజ్యభారాన్ని కూడా మోస్తాడు. మనకున్నదంతా ఇల్లు, మన వ్యవహారం ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. ఆయన ఎట్లా సప్తద్వీపాలతో కూడిన అఖండ భారతదేశ రాజ్యానికి రాజు. అంటే ఇక్కడ చెప్పడం ఈ కథలో ఒక గృహస్థాశ్రమానికి సంబంధించిన వ్యక్తికి ముక్తి అనేది అంత కష్టమైన పని కాదు, భక్తి కూడా కష్టమైన పని కాదు అనేది ఒక నీతి చూపిస్తారు ఇక్కడ. అటువంటి రాజ్యపాలన చేసుకుంటూ కూడా పూర్తి అనాసక్తి, వైరాగ్యం, భార్య పిల్లలందు కానీ, రాజ్యమునందు కానీ, భోగములందు కానీ అసలు ఆయన కొంచెం కూడా ఆసక్తి లేకుండా పూర్ణ వైరాగ్యంతో ఉండేవాడు అంబరీష మహారాజు. ఆయన భార్య కూడా అంతకు తగ్గట్టుగానే దొరికింది. ఎట్లా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, సినిమాకి వెళ్దామంటే భార్య ఏమంటుంది, డిన్నర్కి కూడా వెళ్దామండి అంటుంది. అంటే మనకు తగిన భార్య అన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే లంచ్కి వెళ్ళి అక్కడ నుండి షాపింగ్కి వెళ్ళి మళ్ళీ సినిమాకి వెళ్ళి డిన్నర్కి వెళ్తే ఏం పని ఉండదు ఇంకా రోజంతా. పొద్దున్న కూడా ఏదైనా జొమాటోలోనో స్విగ్గీలోనో ఆర్డర్ ఇస్తే పొయ్యి వెలిగించే పనే లేదు. ఇట్లా మనం సేర్ అంటే సవాసేర్ అనే భార్యలు కూడా ఉంటారు, అంటే తగిన భార్య. అట్లాగే అంబరీషుడికి కూడా ఆయనకు తగిన భార్య ఉంది. ఆయన అసలే వ్రతాలు భజన కీర్తనలు ఉంటే ఆవిడేమన్నదట, 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దామండి అన్నదట. సరే అన్నాడు.
ఇంక ఇద్దరు కలిసి 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశారు. అంటే ప్రతి నెలలో వచ్చే ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశి రోజున నియమబద్ధంగా త్రికరణ శుద్ధిగా కేవలం హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ హరి భగవత్ కథాశ్రవణం చేస్తూ ఉండేవాళ్ళు. వైకుంఠ ఏకాదశి ఇది వచ్చింది. వచ్చిన రోజున ఏకాదశికి నియమం ఏముంటుందంటే దశమి రోజు అంటే ఏకాదశికి ముందు రోజు కూడా రాత్రిపూట తినకూడదు. మధ్యాహ్నం తిని ఆ తర్వాత ఆపేయాలి. ద్వాదశి రోజు మాత్రము ద్వాదశి గడియలు ఉండగానే అప్పుడు మనము ద్వాదశి పారణ అంటారు. ఆ గడియలు దాటక ముందే ఏం చేయాలి? తినేసేయాలి. ఇది ఏకాదశి వ్రత నియమం ఉంటుంది. అట్లాగే చేశారు. బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి ఏకాదశి రోజున భగవత్ కథ శ్రవణం చేసుకొని ద్వాదశి రోజున కూడా ఇవన్నీ నియమాలు ఆచరించి ఆయన ఆ రోజు పారణ ద్వాదశి పారణ అంటారు. దాన్ని దాటడానికి పారణ అంటే ఏమిటండి? పారణ అంటే దాటటం అని అర్థం. ఆ దాటడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అప్పుడే బ్రాహ్మణులందరికీ కూడా భోజనాలు పెట్టాడు, అన్నీ చేశాడు. అప్పుడే దూర్వాస మహాముని వచ్చాడట అక్కడికి. ముందు కథ చెప్పుకొని ఆ తర్వాత మనం తత్వం చెప్పుకుందాం దానికి. దుర్వాస మహాముని వచ్చి ఏం చేశాడు? వచ్చి రాగానే ఈయన మహర్షి, గొప్ప మహర్షి, తపస్సంపన్నుడు, చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి రాగానే చాలా సంతోషించి అంబరీషుడు స్వాగతం చేసి అభ్యాగతం అంటారు. అతిథి అభ్యాగతం అంటారు. అంటే ఎదురు వెళ్ళి తీసుకురావటం అనమాట. అతిథి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? మనం ఎదురు వెళ్ళాలి. అభ్యాగతం అంటే ఎదురు వెళ్ళి వాళ్ళను పిలవటం. అది చేసి సత్కారం చేసి చెప్పాడు. కానీ వెంటనే ఏమన్నాడంటే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, మీరు తొందరగా స్నానం చేసి వస్తే ఇద్దరం కూడా ద్వాదశి పారణ చేద్దాము. ఆ నియమం ఏమిటంటే ద్వాదశి గడియలు దాటకుండా తినేయాలనేది, లేకపోతే ఫలితం ఉండదట. అది కథాపరమైన నియమం. అది చెప్తారు. చెప్తే సరే ఆయన నదికి వెళ్తాడు. యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్తాడు. ఆయన ధ్యాన నిమగ్నుడు అయిపోతాడట యమునా నదిలో స్నానం చేస్తుంటే. వాళ్ళకి పిలిస్తే ధ్యానం వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ. ఆ ధ్యానంలో నిమగ్నుడు అయిపోయేటప్పటికీ ఇక్కడ ద్వాదశి గడియలు దాటిపోతూ ఉంటాయి. అప్పుడు అంబరీషుడికి అక్కడ ఆందోళన అవుతుంది. అంటే ఇప్పుడు సంవత్సరం పాటు చేసిన దాని ఫలితం ఉండదు అని. అంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ అడుగుతాడు ఉపాయం ఎట్లా. ఒక బ్రాహ్మణుడికి భోజనానికి పిలిచిన తర్వాత అతనికి అన్నం పెట్టకుండా, అంటే వచ్చిన అతిథి తినకుండా మనం తినకూడదు అనేది మన సంప్రదాయం. కనుక అక్కడ ఏమిటి, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అని అడిగితే అటు బ్రాహ్మణ ధిక్కారము చేయకూడదు, ఇప్పుడు ద్వాదశి గడియలు దాటకూడదు. ఏం చేయాలంటే వాళ్ళు ఒక ఉపాయం చెప్తారు. సలిల సేవనం సమ్మతం అంటారు. అంటే నీళ్లు తాగితే అది కుడిచినట్లు కాదు, కుడవనట్లు కాదట. అంటే తిన్నట్లు కాదు, తిననట్లు కూడా కాదు. తులసి వేసుకొని తులసి తీర్థం తీసుకుంటే అప్పుడు ద్వాదశి గడియల్లోనే ద్వాదశి పారణ అయిపోయినట్టు ఉంటుంది. మహర్షిని ధిక్కరించినట్లు కూడా ఉండదని చెప్తారు. పాపం వాళ్ళు చెప్పారు కదా అని చేస్తాడు. ఆయనకు ఆకలేసి కాదు, తీసుకుంటాడు. తులసి తీర్థం తీసుకోగానే ఆయన ధ్యానం అయిపోతుంది. ఆయన వస్తాడు. వెంటనే వచ్చి రాగానే ఇప్పుడు ఏం చేయాలి? దూర్వాస మహాముని పెడితే తినాలి కదా. ఇప్పుడు ఈయన దివ్య దృష్టితో చూస్తాడు అంబరీషుడు తిన్నాడా తినలేదా అని. చూసి ఏం చేస్తాడో తెలుసుకుంటాడు. నీళ్లు తులసి తీర్థం తీసుకున్నాడని తెలుసుకోగానే ఆయనకి దుస్మని కోపం వస్తుంది. తీవ్రమైన కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ అంబరీషుని తిడతాడు. బాగా తిట్టి, నువ్వు భగవద్భక్తుడివే కాదు, నన్ను అవమానించావు, నన్ను పిలిచిన తర్వాత నీ ఉచ్చిష్టం నేను తినాలా, నీ ఎంగిలి నేను తినాలా ఇప్పుడు అని అంటాడు. అని నేను కోపంతో ఏం చేస్తాడు, ఆయన జటలో నుండి ఒక జటను తీసి, జట అంటే జుట్టు కట్టుకునేది, దాంట్లోంచి ఒక జటను తీసి కిందేస్తాడట. అందులోంచి కృత్య అనే ఒక రాక్షసి అన్నారు దాన్ని, కానీ ఒక ఎటువంటిదంటే అది ఒక శక్తి. కృత్య అనేది అది మొత్తం దేన్నైనా మింగేయగలుగుతుందని చెప్తుంది భాగవతం. అట్లా వర్ణిస్తుంది రాక్షస అన్నది దాన్ని. ఆ కృత్య వస్తుందట. కృత్య రాగానే అసలు విషయం చెప్పడం మర్చిపోయి, ఇంతకు వెనకాల ఏమవుతుంది, ఈయన భక్తి అంటే సంవత్సరం పాటు చేసిన ఈ భగవద్భక్తి ఏకాదశి వ్రతం వల్ల విష్ణుమూర్తి సంతోషించి సుదర్శన చక్రాన్ని వాళ్ళ ఇంటికి కాపలాగా పెడతాడంటారు. అంటే రాజకోటకి కాపలాగా పెడతాడట అంబరీషుడు వాళ్ళ దగ్గర. అయితే ఇప్పుడు ఏమైంది, దూర్వాసుడు కృత్య అనే దాన్ని సృష్టించాడు. దేనికి? అంబరీషుడిని మింగేయటానికి.
ఆ కృత్య దేన్నైనా మింగేయగలుగుతుంది అని చెప్తారు. ఆ శక్తి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే పైన ఆ అంబరీషుడు పాపం తలంచుకొని నిలబడి వినయంగా నమస్కారం చేసి కూర్చుంటాడు. కూర్చోగానే అప్పుడు సుదర్శన చక్రం వస్తుందట. సుదర్శన చక్రం వచ్చి ఆ కృత్యని నాశనం చేసి కాల్చి బుడిద చేసేస్తుంది. చేసి ఇప్పుడు దుర్వాస ముని వెనకాల పడుతుందట. ఇంకా ఆయన పారిపోవడం మొదలు పెట్టాడు. ఆయన ఎక్కడెక్కడికి వెళుతుంటే అది అక్కడెక్కడికి వెళుతూ ఉందట. ఆయన ఇంకా మొత్తం భూమండలం అంతా తిరుగుతున్నాడట. ఆయన సముద్రంలోకి వెళ్తే అది సముద్రంలోకి వెళ్తుందట. ఆయన ఆగితే అది ఆగుతుందట. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటే అది విశ్రాంతి తీసుకుంటుందట. మనం అనుకోవచ్చు కదా, చంపాలని పెడుతుంది, చంపేయచ్చు కదా. మరి సుదర్శన చక్రం ఏం చేస్తుంది? మెడను తెగ్గబోయాలి. కానీ అది అట్లా చేయట్లేదు. ఆయన ఆగితే అది ఆగుతుంది. ఎందుకంటే ఈ అస్త్రములకన్నిటికీ కూడా ఒక నియమం ఉంటుంది. వెన్ను చూపిన వాడిని అవి చంపవు. ముందుకు పారిపోతున్నాడు కదా, దానికి ఎదురు వచ్చి సరే చంపు అంటే అప్పుడు చంపుతాయి. కానీ ఇటు తిరిగి ఉంటే, పోరాడుతూ ఉంటే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? వెన్ను చూపించి పారిపోతున్నాడు. అట్లా భూమండలం అంతా తిరిగిందట. సముద్రాలు, భూమి, అడవులు, కొండలు, గుట్టలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందట. ఇంకా ఆయన తట్టుకోలేక అలసిపోయి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాట. ఇంకా రక్షించే నాథుడెవరు నన్ను అని ఈ సుదర్శనం నుండి బ్రహ్మలోకానికి వెళ్తే ఆయన కూడా రానాయన ఏమైందని అడిగితే ఆయన చెప్పాట, ఇట్లా అంబరీషుడి దగ్గరికి వెళ్ళానండి, అక్కడ మంచివాడు కదా అంబరీషుడు, ఏం చేశాడు, ఏమైందని అడిగితే అంబరీషుడు మంచివాడేనండి, నేనే ఏం చేశాను, కోపం వచ్చి అలిగి కృత్యాన్ని సృష్టించి అంబరీషుడిని నాశనం చేయాలనుకున్నాను, సుదర్శనం నా వెంట పడింది అని అంటాడు. అయితే బ్రహ్మదేవుడు అంటాడట, సుదర్శనం ఎవరి ఆయుధమో ఆయన కను సైగతో బ్రహ్మలోకం కాదు మొత్తం 3 లోకాలు 14 లోకాలు కూడా నాశనం అవుతాయి. అటువంటి సుదర్శనాన్ని నేనేం చేయలేను, నేను నిన్ను రక్షించలేను అంటాడట. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈయన కాకపోతే ఇంకొకడు అని కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడట, రక్షించండి స్వామి రక్షించండి అంటే ఆయన కూడా కావాలనే ఏమైందని అడుగుతాడు. వాళ్ళకి తెలియదా ఏంటి అంటే భాగవతంలో అట్లా వర్ణిస్తారు దాన్ని, తెలుసు. కానీ ఎందుకు కావాలని అడుగుతున్నారు? ఆయన చేసిన తప్పు ఆయన చేత 4 సార్లు చెప్పించి ఆ గిల్టీ కాన్షియస్నెస్ తెప్పిస్తే మళ్ళోసారి చేయకుండా ఉంటాడు. ఇదంతా ఎందుకు? దుర్వాసుడి గర్భభంగం కదా ఈ చేయటము. ఆయన ఎంతో జ్ఞాని తపస్సంపన్నుడు అయినప్పటికీ కూడా ఆయన దోషం ఆయనకు తెలియజేయాలి గనుక మళ్ళీ ఏమైందంటే మొత్తం కథ అంతా చెప్తాడు. నేనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళాను, నాదే తప్పు, నేనే అవమానించాను అంతా చెప్పేటప్పటికి మళ్ళీ అప్పుడు చెప్తాడంట, విష్ణుమూర్తి నాకు, బ్రహ్మకు, భృగువుకి ఉన్న ఋషులందరికీ కూడా ఆయన అధిపతి, ఎవ్వరూ నేను దాని నుండి రక్షించలేరు, నేనైతే రక్షించలేను సుదర్శనం నుండి నిన్ను, నువ్వు మళ్ళీ కావాలంటే నారాయణుడి దగ్గరికి వెళ్ళుడు, ఆయనదే కదా ఆయుధం, ఆయనే రక్షిస్తాడు అన్నట్ట. ఇంక ఈయన ఏం చేస్తాడు, పక్కనే కదా కైలాసం పక్కనే వైకుంఠం అన్నట్ట, మనకంటే తెలియదు వాళ్ళ పక్కనేనట. అక్కడ నుండి వెళ్ళిపోయాడట. ఇంకేం చేస్తాడు, గబుక్కున వెళ్ళి విష్ణుమూర్తి పాదాల మీద పడి తలకాయ లేపట్లేదట, ఇంకా నువ్వు రక్షించేదాకా నేను నీ పాదాలను వదలనని గట్టిగా పట్టుకున్నాడట. అప్పుడు కూడా మళ్ళీ అడిగాట విష్ణుమూర్తి, ఏమైంది నాయన, మొత్తం స్టోరీ మళ్ళీ చెప్పాడట. ఇట్లా అయిందండి, నన్ను పిలిచాడు, పాపం మర్యాద చేశాడు, అంత చేశాడు, నేనే కోపం తట్టుకోలేక నిగ్రహించుకోలేక కృత్యం సృష్టించాను, ఇదంతా అయిందంటే అప్పుడు చెప్పాడట విష్ణుమూర్తి, రక్షించవచ్చు కదా, విష్ణుమూర్తి ఆయుధమే కదా సుదర్శనం. సుదర్శనం విష్ణుమూర్తి ఆయుధమైన విష్ణుమూర్తి అన్నాడట, నేను భక్తపరాధీనుణ్ణి. ఎట్లాగైతే తీగలన్నీ కలిపి మదపుటేనుగుడు కూడా బంధిస్తాయో అట్లా భక్తులందరూ నన్ను బంధించేస్తారయ్యా. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంటారంటే, నేను లక్ష్మీదేవితో ఉన్నానని కూడా చూడకుండా నేను పిలిస్తే నేను పరిగెత్తాలి, అట్లాంటి లిస్ట్ ఒకటి ఉంది. ఆ లిస్టులో ఒకడు అంబరీషుడు. కాబట్టి నిన్ను నేను రక్షించలేను అన్నట. ఇప్పుడు మాకు తరుణోపాయం ఏమిటి స్వామి అన్నట. ఏమంటే, ఎవరి వల్ల సుదర్శనం నీ పైకి వస్తుందో అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడు అన్నట. ఇంకేం చేస్తాడు పాపం, మళ్ళీ వెళ్ళాడు ఎక్కడికి, అంబరీషుడి దగ్గరికి. అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడగానే అంబరీషుడు భయపడిపోయాడట, పాపం చాలా సిగ్గుపడ్డాడట. లేదు మునీంద్ర, మీరెట్లా నా కాళ్ళ మీద పడకూడదంటే, నువ్వు గాక నన్ను ఇంకెవ్వరూ రక్షించలేరు, నీ భక్తి మహిమ నాకు తెలియలేదు, నా జ్ఞానం యొక్క గర్వం నాకు ఎంత ఘోరమైందో, నీ భక్తి ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటే, అప్పుడు ఈయన సుదర్శనాన్ని స్తోత్రం చేస్తాడట అంబరీషుడు. స్తోత్రం చేసిన తర్వాత అది విరమించుకుంటుంది. ఇది కథ. ఇప్పుడు ఈ కథలో కథగా చూస్తే ఎట్లా ఉంది ఇది?
ఎంటర్టైనింగ్ గా ఉందా? బాగానే ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎందుకంటే ఆ పారిపోయే దూర్వాసుడు మనం కాదు కదా, సుదర్శనం మన మీదికి రావట్లేదు కాబట్టి మనకు బాగుంది, నవ్వుకోవడానికి వినటానికి బాగుంది. అంబరీషుడు లాగా కూడా కాదు, మనం సాధకులం కాదు, అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనకి ఇప్పుడు. అందుకే ఇది చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఆ కథను మనం మొన్ననే చెప్పుకున్నాం. పురాణాలన్నీ ఏం చేస్తాయి, ఒక తత్వాన్ని, ఒక సత్యాన్ని కథ రూపంలో చెప్తాయి. ఇప్పుడు ఇది చెప్తే మనకి ఎంత బాగా అర్థమైంది. ఈ వీటిలో ఉన్న పాత్రల స్థితిగతులు పోల్చుకొని మనతో పోల్చుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంబరీషుడు అంటే అభిశబ్దే ధాతు. అభిశబ్దే అంటే పలికించేవాడని అర్థం. దేన్ని పలికిస్తాడు అంబరీషుడు అంటే? ఏకాదశి అన్నారు. ఏకాదశి వ్రతపాలన చేయటం అంటే ఏమిటంటే, ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ 11 ఇంద్రియాలతో మనం తిరుగుతూనే ఉన్నా గానీ అవేమో మెకానికల్ గా ఉన్నాయి, మనకేమో వాటి గురించి ఏం తెలియట్లేదు. అంటే అది ఎట్లా నడిపిస్తే నేను అట్లా నడుస్తున్నాను అన్నట్లు మనస్సు నడిపిస్తూ ఉంటే మనం నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు అట్లా కాకుండా మనం దాన్ని పలికించి మనకు కావాల్సినట్లుగా దాన్ని నడిపించాలి. ఇక్కడ స్వామి ఎవరు, సేవకుడు ఎవరు చెప్పండి? దేహము మనస్సు మనకు ప్రభువా, మనను పాలించేదా, మనము దానికి ప్రభువులమా? ఒకటేదైనా వస్తువు ఉందనుకోండి, వాడుకునేది పరికరం ఉంది, మనం కావలసినట్టు దాన్ని వాడుకుంటామా, అది కావలసినట్టు మనల్ని వాడుకుంటూ ఉంటుందా? అప్పుడు మనం దానికి యజమాని, ఆ వస్తువుకు యజమాని, ఇది నాది అని మనం క్లెయిమ్ చేస్తాం. ఇప్పుడు మన దేహము మనస్సు ఎట్లా ఉన్నాయి, అదేమనుకుంటే అది మనం చేస్తున్నట్టుగా నడుస్తుంది. అది తినాలి అంటే తినేయాలి. 3 సరే మధ్యరాత్రి. ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్ ఎట్లా తయారైందో, నిశాచరులు వీళ్ళందరూ. నిశాచరులు అంటే రాత్రి పూట తిరిగి తినేవాళ్ళు. అసలు 12ంటికి, 1 గంటకి, 2ంటికి, 3ంటికి కూడా అసలు చీకట్లాగా రాత్రిలాగా ఉంటుందా మెయిన్ రోడ్డు? వీడు ఒకసారి మొన్న మధ్య ఎప్పుడో ఏదో బస్సులో ఏదో ఊరికి వెళ్తే 12ంటికి రాత్రి రోడ్డు మీద ఉంటే అది రాత్రిలాగా లేదు, పట్టపగల్లాగా ఉంది. వీడెప్పుడు అట్లా నిలబడ్డవాడు కాదు, ఆ రోజు నిలబడాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ ఎప్పుడు మూసేస్తారు, షాపింగ్ మాల్స్ అన్ని తెరిచే ఉన్నాయి, బస్సులు కిటకిటలాడుతున్నాయి అక్కడ అన్ని, ఇంకా అందరు రోడ్ల మీదే ఉంటే ఇంట్లో ఎవరు ఉన్నారో వీడికి అర్థం కాలేదు. అంటే నిశాచరులు అన్నమాట వీళ్ళందరూ. ఇప్పుడు అట్లా మనం ఏం చేస్తాం, ఏ రాత్రికి ఏం కోరిక పుడితే అది తినాలంటే తినాలి, తిరగాలంటే తిరగాలి. ఇట్లా కాకుండా వాటిని నేను చెప్తే అది వినాలి. మనస్సైనా ఇంద్రియాలైనా ఏవైనా సరే మన అధీనంలో ఉండేటట్టు దేహాన్ని వశపరుచుకోవాలి, మనసును కూడా వశపరుచుకోవాలి కదా. అది దాన్ని పలికించి వాడుకోవటం అంటే అది అంబరీషుడికి చేతనైన విద్య. అంబరీషుడు అది చేయగలడు. అంటే దేహాన్ని వశపరుచుకొని దాన్ని హరిభక్తి అంటే అర్థం ఏమిటండి? హరి అంటే ఎవరు? సచ్చిదానంద స్మృతి స్వరూపం. ఏది మనకు గ్రహింపుకు వస్తుందో, హరతీతి హరిహి అంటే గ్రహింపుకు తీసుకుంటున్నాం సచ్చిదానంద స్మృతిని. అంటే ఇప్పుడు దేహధారిగా ఉన్నప్పుడు మనస్సునందు గ్రహింపు ఉంది మనకు. ఆ మనస్సు చేత సచ్చిదానంద స్మృతిని గ్రహింపుకు తీసుకోవటం హరి లక్షణం. ఆ గ్రహింపుతో మనం బ్రతకటం, అది అంబరీషుడు చేస్తున్న ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతానికి ఫలితంగా హరి తనకేమిచ్చాడు? సుదర్శన చక్రం. సుదర్శనం అంటే సుదర్శనం, స్పష్టమైన దర్శనం అని అర్థం. అంటే ఆయుధం ఏమిటి? హరి యొక్క ఆయుధం ఏమిటంటే స్పష్టమైన దర్శనం కలిగి ఉండటం. అందరికీ ఏముంది? మనకు దర్శనం ఉంది. కాబట్టి ఆ గుడ్డి దర్శనానికి ఎప్పుడైతే హరిభక్తిలో ఉంటాడో, హరిభక్తుడికి ఎప్పుడు కూడా దొరికేదేమిటి? స్పష్టమైన దర్శనం వస్తుంది. అంటే ఏమిటంటే ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతాడు. ఏం చూడగలుగుతాడు? ఈ దేహము, ఈ ఇంద్రియాలతో మనం జీవించే జీవితము, మన భోగాలు అన్నీ కూడా ఇవి అశాశ్వతం, కలవంటివే అని, ఇది సత్యం కాదు అని తెలిసి జీవించటం. మరి ఎట్లా జీవిస్తారు అట్లా అంటే, ఇప్పుడు అంబరీషుడు అంత గొప్ప రాజు, ఆయనకు భార్య ఉంది, పిల్లలున్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఇది ఎవరికి ఈ కథ? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, సన్యాసులకు, బ్రహ్మచారులకు కాదట. అందుకే ఏకాదశి వ్రతము బ్రహ్మచారులకు నిషిద్ధమట. అంటే అందరూ ఏమనుకుంటారంటే బ్రహ్మచారులకు ఎనర్జీ కావాలి అందుకే తిండి, అందుకు కాదు. వాళ్ళు ఎట్లాగూ బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించేవాడు. బ్రహ్మమునందు చరించిన వాడికి ఇంకా ఇవన్నీ ఎక్కడున్నాయి? అది ఎప్పుడు నిత్యం ఉండేవాడికి ఈ నియమాలే అక్కర్లేదు. కనుక బ్రహ్మచారికి ఏకాదశి వ్రతమే అక్కర్లేదని చెప్తుంది శాస్త్రం. అట్లాగే ఇప్పుడు నిత్యము అదే ధ్యాసలో ఉండేవాడికి అవసరం లేదు. ఎట్లాగో ఇప్పుడు ఇది సుదర్శనం అనే ఒక
దృష్టి వస్తుంది. తత్వదృష్టి అన్నాం మనం, ఆ తత్వదృష్టి అని చెప్పుకున్నాం. సుదర్శనం అనే అది రక్షణ కవచంగా ఉంటుంది. స్వామి యొక్క రక్షణ వ్యవస్థ సుదర్శనం, ఆయుధం అదే కదా. చక్రం అంటే గిర్రని తిరుగుతుందనే, మనం భూచక్రాలు, ఇంకా భూచక్రం ఉంది, ఇప్పుడు విష్ణు చక్రం కాలవటం లేదనుకుంటా, దీపావళికి కాలుస్తున్నాం. ముందు ఇది వరకు ఇట్లా పెట్టి ఉండేది, ఇట్లా తిరిగేది. ఇప్పుడు ఉందా? ఇప్పుడు కొంచెం తగ్గింది. ఏమంటారు? అంత ధైర్యం ఎవరుకుంది? టబ్బిమని వెళ్తే చేయగలదు. ముందు కాలంలో కొంచెం ధైర్యం ఉండేది, అప్పుడు కాలంలో క్వాలిటీ ఉండేది పకాయలు. ఇప్పుడు అంత ధైర్యాలు లేవు, క్వాలిటీ కూడా లేదు, కనుక విష్ణు చక్రం వాడట్లేదు. ఇప్పుడు చక్రం అంటే గిర్రును తిరిగేదని మనం అనుకుంటాం. చక్రంకి చూడండి ఏముంటుంది. చక్రం అంటే ఒక ఆవృత్తి. అంటే అర్థం ఏమిటి? దానికి మొదలు చివర ఉండవు, ఆది అంతం లేవు. దానికి ఆది అంతాలు కనుక్కోలేనిది ఏది ఉంటుందో అది చక్రం. అదేమిటి? చక్రతృప్తో ధాతు, తృప్తి. సుదర్శనం అనే తృప్తి అంటే మనం సత్యాన్ని దర్శించి తృప్తిగా ఉండటం అనేది భక్తుడు పొందే ఆయుధం. తన రక్షణ ఏమిటి? ఇప్పుడు దేని నుండి అయినా రక్షణ ఏమిటి భక్తుడికి వచ్చేది? అంబరీషుడికి వచ్చింది ఏమిటి? సుదర్శన చక్రం. చక్రం అంటే ఏమిటి? ఆద్యంతాలు లేని తృప్తి, అంటే అన్లిమిటెడ్ బ్లిస్. ఆ సాటిస్ఫాక్షన్ లో ఉండిపోవటం. ఇంకా అది ఉంటే అది సుదర్శన చక్రం. ఇది అంబరీషుడు పొందింది విష్ణువు వల్ల, హరి వల్ల, హరిభక్తి వల్ల పొందింది ఏమిటి అంటే, హరిభక్తి అంటే తన గ్రహింపు, ఆ స్మృతిని ఎక్కడ గ్రహింపులో తీసుకుంటాడో అక్కడ ఎప్పుడైతే తృప్తిని పొందుతాడో జీవుడు, ఈ పరుగు ఆగిపోతుంది. ఇంకా అవి ఉన్నా సరే లేకపోయినా సరే, అంటే గృహస్థాశ్రమంలో ఉండగానే రాజుగా నా బాధ్యత, కర్తవ్య పాలన అంటారు. కర్తవ్య పాలన చేస్తాడు, కానీ దాని యందు ఆసక్తి ఉండదు. ఆసక్తియే బంధం. అసలు బంధం ఏమిటి మనిషికి? అది చేయటం బంధం కాదు, ఆసక్తి బంధం మనిషికి. ఏ విషయంలో ప్రవర్తించినా సరే ఆసక్తి వల్ల రెండు వస్తాయి మనిషికి. ఒకటేమో కర్తృత్వము, ఇంకొకటేమో భోక్తృత్వం అంటారు. అంటే కర్త, నేను చేసేవాణ్ణి అనే అహంకారం వస్తుంది ఎప్పుడో, దాని ఫలాన్ని నేను అనుభవించేవాడిని అనుకుంటాడు. కర్తృత్వము భోక్తృత్వము ఆసక్తి వల్ల వచ్చింది, ఆసక్తి బంధం అవుతుంది. కనుక మనిషి పనులు చేయొద్దు, ఇవన్నీ వదిలేయమని చెప్పలేదు. భగవద్గీత కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడ చెప్పారండి? అది నైమిసారణ్యంలో సూత మహాముని శౌనకాది మునులకు చెప్పిందా? భగవద్గీత ఎక్కడ చెప్పారు? రణరంగంలో చెప్పారు, సెంటర్లో నిలబెట్టేవారికి. కర్తవ్య నిరతుడైన అర్జునుడికి చెప్పారు. అంటే మనం ఎప్పుడైతే ఈ జీవిత సంగ్రామంలో ఉన్నామో కర్తవ్య నిరతుల అక్కడ యుద్ధం చేయమని చెప్తున్నాడు. అంటే ఏమిటి? మనం చేయవలసింది మనం చేయాలి, కానీ అనాసక్తితో చెయ్యటం, డిస్పాషన్, అన్అటాచ్మెంట్, ఇది మనిషి అభ్యాసం చేయవలసింది. ఎప్పుడైతే ఇది రెండు ఉంటాయో కర్తృత్వ భారం వేసుకుంటాడు. అంత నేనే చేశాను అంటాడు. ఇప్పుడు అది బాగా జరిగినా నేనే, చేయకపోయినా నేనే, చేయలేకపోయిన వాడిని అన్న భావం పెట్టుకున్నవాడు ఆ ఫలాన్ని ఎట్లా అనుభవిస్తాడు? చేయగలిగితే అహంకారం వస్తుంది, చేయలేకపోతే న్యూనతాభావం వస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఈ రెండింటికి నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, ఎప్పుడు అనాసక్తితో చేస్తే. అయితే ప్రయత్న లోపం ఉండకూడదు. ప్రయత్నాన్ని మన వేదాంత శాస్త్రాలు పురుష ప్రయత్నం మీద చాలా గట్టిగా చెప్తుంది. వాసిష్ఠ రామాయణం పురుష ప్రయత్నం లేకుండా ఏదీ జరగదు, కానీ దానికి అనాసక్తుడై ఉండాలి. ఇది అంబరీషుడి జీవితంలో భక్తి అనే అంశంతో చేసింది. అయితే భక్తి వేరు, జ్ఞానం వేరా అంటే ఇక్కడ మనం దుర్వాస మహామునితో పోల్చుకుందాం. ఇప్పుడు అంబరీషుడికి రక్షణ వ్యవస్థ ఏమిటి? చక్రం, సుదర్శనం అనే తృప్తి. అంటే స్పష్టమైన దర్శనం, తత్వదృష్టితో తృప్తిగా ఉండటాన్ని భక్తుడిగా సాధించాడు. ఇది ఇప్పుడు ఏమైంది? ఏకాదశి వ్రతంలో వచ్చింది. దుర్వాస మను యొక్క లక్షణాలు మనం చూస్తే ఆయన కూడా చాలా గొప్ప తపస్వి. ఆయన తక్కువ చేసి చెప్పలేదు పోతన గారు. ఎక్కడ భాగవతంలో ఒక్క పద్యంలో కూడా ఆయనను అవమానించి గాని తక్కువ చేసి గాని చెప్పలేదు. కానీ ఆయన జీవిత చరిత్రలో చాలా కోపిష్టి లక్షణాలు ఉన్నాయి. ఆయన భార్యనే ఆయన భస్వం చేశాడు చివరికి కోపంతో. ఆయన కోపం ఎట్లా ఉంది అంటే, దుర్వాసుడి యొక్క పాత్ర ఇక్కడ ఏం చెప్తుందంటే, కోపము మనుషులందరికీ సాధారణం, సహజమే, అందరికీ సామాన్యులకు. కానీ ఎప్పుడైతే ఒక గొప్ప స్థానంలో ఉన్నవాడు అట్లా కోపాన్ని నిగ్రహించుకోలేకుండా ఉంటాడో దానివల్ల కలిగే అనర్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దుర్వాస మహాముని గొప్ప జ్ఞాని,
జ్ఞానిగా ఉండి మహర్షిగా ఉండి ఆయన కోపం వస్తే అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన అంత అతిథి అభ్యాగతం చేసిన తర్వాత అంబరీషుడి మీద ఆయనకేం కోపం లేదు, ఆయన ధ్యానమగ్నుడయ్యే ఉండొచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఆ చిన్న విషయం ఆయన ఎందుకు చేశాడు, కేవలము ఆ 12 గడియలు దాటిపోకూడదనే చేశాడు, కానీ ఈయనను అవమానించాలని చెయ్యలేదు. ఆ విషయం అర్థం చేసుకోకుండా, అంటే ఎదుటివాని వినయం గాని ఎదుటివాని అమాయకత్వం గాని అర్థం చేసుకోకుండా మనం మన పాటికి మనం తిట్టేసుకుంటూ శాపాలు పెట్టేసుకుంటూ పోకూడదు అనేది దుర్వాస మహాముని యొక్క ఉదంతం మనకు అక్కడ చెప్తుంది. అంటే ఒక పవర్లో ఉన్నవాడు ఎప్పుడు నిగ్రహ శక్తితో ఉండాలి. ఎట్లా ఉంటుంది, ఒక్క సంతకం పెడితే గవర్నమెంట్ ఆఫీస్లో అతని వల్ల జీవితాలు ఉద్ధరింపబడచ్చు, జీవితాలు నాశం కూడా అవుతాయి అదే సమయంలో. అట్లాంటి ఒక స్టేట్లో ఉన్నవాడికి కోపం ఉందనుకోండి, అది కూడా ఎట్లా ఆ ఇన్సిడెంట్ వల్ల వచ్చే అప్పటికప్పుడు వచ్చే కోపాన్ని నిగ్రహించుకోలేకపోతే అప్పుడు ఎట్లా ఉంటుంది, ఆయన ఫైల్ మీద సంతకం పెడితే ఎదుటివాడు అవుట్. అట్లాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంటే ఎప్పుడైనా సరే లోకంలో ఆచరణ ఎట్లా ఉంటుందంటే ఉత్తములను అనుసరించి అందరూ కూడా వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. కనుక ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా నిగ్రహంతో ఉండాలి. ఎట్లా ఉండాలి, కోపమే రాకుండా ఉండాలా అంటే తల్లికి వచ్చే కోపం ఎట్లా ఉంటుందండి, వాడిని బాగుపరచాలని ఉంటుంది. అంటే ఈ కాలం తల్లులకు వచ్చేది ఫ్రస్ట్రేషన్ అంటారు దాన్ని, కానీ దాన్ని కోపం అని కూడా అనొద్దు. వాళ్ళు చేతగానితనం పెంచడం చేతగాని ఫ్రస్ట్రేషన్ వస్తుంది తల్లిదండ్రులకి. ఒక పిల్లవాడిని కూడా వాళ్ళు మేనేజ్ చేయలేరు. అది కాదు, మామూలుగా తల్లి ఏదైనా తప్పు చేస్తే కోప్పడింది, ఏం చేస్తుంది, కోపాన్ని నటిస్తుందా, కోపంగా ఉంటుందా? నేను చంపేస్తానని కూడా అంటుంది తల్లి. చంపేస్తానన్నప్పుడు నిజంగా చంపేయటం అనే ఉద్దేశం కాదు కదా. అక్కడ ఏమిటి, వాడిని భయపెట్టి ఆ తప్పును గుర్తించేటట్లు చేయటం, అంత మాత్రం చేయొచ్చు. కానీ అది నిగ్రహించుకోవడానికి దాటిపోయింది అనుకోండి, అన్కంట్రోలబుల్ గా ఉంటే దుర్వాసులాగా తయారవుతుంది. దుర్వాసుడి భార్య పేరు సరిగ్గా గుర్తులేదు వీడికి, కానీ దుర్వాసుడి భార్యను పెళ్లి చేయటానికి ముందే ఆవిడ తండ్రి చెప్తాడు, ఈవిడ చాలా అమాయకురాలు, నీ కోపానికి సెట్ అవ్వదు, ఎవరు పిల్లవనివ్వట్లేదట దుర్వాసుడు కోపానికి. పిల్లనివ్వకపోతే నీకు సెట్ అవ్వదు, అమాయకురాలు, ఏదో ఒకటి చేస్తుంది తప్పు, మళ్ళీ నువ్వేమో ఓడ్చుకోవు, దాన్ని భస్మం చేసి పెడతావు అంటే లేదు లేదు నేను నిగ్రహించుకుంటాను అన్నట్ట. కానీ తర్వాత ఒకసారి ఏదో చిన్న విషయం మీద కోపం వచ్చి ఆయన కళ్ళెర్ర చేసి చూసేటప్పటికి ఆడు భస్మమై కూర్చుందట. ఆ తర్వాత మామగారు వచ్చారట ఒకసారి ఇంటికి, రండి రండి అని స్వాగతం చెప్పి అన్ని చెప్పిన తర్వాత పిలిచి ఏమైంది మా అమ్మాయి ఏదని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడట ఇట్లా. అయితే ఆ భస్మం చేసిన తర్వాత ఆవిడికి వరాలు కూడా ఇచ్చాడట దుర్వాసుడు. భస్మం చేసేసి అప్పుడు వరాలు ఇచ్చాడట. ఏమిటో కథలన్నిట్లో వరాలు శాపాలు ఉంటాయి. మనకి ఆ పవర్ లేదు, కానీ వాళ్ళందరికీ అవన్నీ ఉంటాయి. మనకు కూడా ఉందా ఆ పవర్? మనకు ఒక పవర్ ఉంది, మనకు మనమే శాపం బాగా పెట్టుకోగలం, అదొక్కటే ఉంది మనకి, ఇంకెవరికి పెట్టలేము. మన శాపం ఎవరి మీద పనిచేయదు, కానీ మన మీద బాగా పనిచేస్తుంది. మనం పెట్టుకునే శాపమే కదా ఈ జీవితం అంతా. అట్లాగూ చేశాడట. అప్పుడు ఆ పిల్లనిచ్చిన మామగారు ఉంటారు కదా, ఆయన శాపం పెట్టాడట మళ్ళీ దుర్వాసుడికి. ఏమని, ఒక రాజర్షి చేతిలో నువ్వు ఘోర పరాభవాన్ని పొందుతావు, తరతరాల దాకా ఆ పరాభవాన్ని కథలుగా చెప్పుకుంటారు లోకంలో అని. అందుకు ఇప్పుడు ఇక్కడ ఈ కథ అంతా నడుస్తోందన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఆ కృత్య అనే దాన్ని సృష్టించాడు దుర్వాసుడు. అంటే దుర్వాస శబ్దానికి ఏమిటంటే దుష్టమైన వాసం, వస ఆచ్ఛాదనే ధాతు. దుష్టమైన ఆచ్ఛాదన అంటే కోపాన్ని ఆచ్ఛాదనగా పెట్టుకున్నవాడు దుర్వాసుడు. నిగ్రహించి ఇంద్రియాలను నిగ్రహించే ఒక పలికించే శక్తి పెట్టుకున్నవాడు అంబరీషుడు. అంటే రెండు మనలో ఉన్నవే. ఎప్పుడైతే దుర్వాసుడు అనే స్థితిలో ఒక కృత్య అంటే చేయబడింది అని అర్థం. ఒక క్రియను గాని ఒక యాక్షన్ గాని మనం చేస్తాము అంటే, ఎప్పుడైతే మనం నిగ్రహించుకోలేక కోపంలో గాని కామం ఆవేశంతో గాని ఉన్నప్పుడు ఒక పని చేస్తామో అదేం చేస్తుంది, అంబరీషుడిని మింగేయటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మనలో ఉన్న వివేకం ఏదైతే ఉంటుందో, మంచి చెడు ఆలోచించగలే వివేకం ఏది ఉంటుందో, నిగ్రహించే శక్తి ఏది ఉంటుందో దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ప్రయోగం చేశాడు ఇప్పుడు దుర్వాసుడు కోపం చేత నిగ్రహించుకోలేక. కృత్య అంటే ఒక యాక్షన్. మన జీవితం కూడా ఒక్క యాక్షన్ చేయటంలో తొందరపాటు వచ్చింది అంటే అయిపోయింది, అక్కడ మనం దాని చేతిలో నాశం అయ్యామని అర్థం. ఆ కృత్యను ఇప్పుడు ఎవరు భస్మం చేశారు,
కథలో సుదర్శనం. సుదర్శనం చక్రము అంటే ఒక తత్వ దృష్టి చేత ఉన్న తృప్తి దేన్నైనా సరే దాన్ని తీసేయగలదు. దేని చేత అది సంహరింపబడలేదు, ఎవ్వరు కూడా దానికి అడ్డు రాలేరు లోకంలో అన్నది. ఇప్పుడు సుదర్శన చక్రాన్ని ఎవరు నిగ్రహించలేకపోయారు. ఎవరు? బ్రహ్మదేవుడు గాని, సాక్షాత్ నారాయణుడు, శివుడు, ఎవ్వరు కూడా దాన్ని ఉపసంహారం చేసుకోలేకపోయారు. ఎవరు చేయగలిగారు? అంబరీషుడికి మాత్రమే అది లొంగుతుంది. అంటే ఒక సుదర్శనం అనేది మనకుంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా మనిషి పొందగల తేజస్సు అపారమైంది, అపారమైన తేజస్సు. ఇది అసలు మనుషులకు ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఒక్కసారి నిగ్రహించి చూస్తే తెలుస్తుంది. సద్భావంతో మన వాళ్ళు ఏకాదశి వ్రతం చేస్తే కూడా ఏ వ్రతం చేసినా వ్రత ఫలితం ఏమిటని అడుగుతాడు. ఏం కావాలి నీకు? ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, ఇంకా ఇల్లు కావాలి, ఇంకేం కావాలి? ఇవే కదా అడగటాలు, కోరికలు. వ్రతం చేస్తే ఇదవుతుందట, అదవుతుందట. ఆ అట అనటంలోనే వీడు వ్రతము సరిగ్గా చేసిన వాడు కాలేదు, వ్రత పరిపాలన కాలేదు, అక్కడ అనుష్ఠాన ఫలం కూడా దక్కలేదు వాడికి. కనుక మనిషి అపారమైన శక్తి ఉంది కేవలం ఇంద్రియాలను నిగ్రహించటం వల్ల. ఆ నిగ్రహించటం కూడా ఎట్లా ఉంటుంది? సహజ ప్రక్రియగా ఉంటుంది. ఎందుకంటే మనిషి బయటికి డిస్ట్రాక్ట్ అవ్వటం అనేది అసహజమైన ప్రక్రియ. మనకిప్పుడు అందులోనే బతికి అలవాటైపోయినట్టు ఉంది. కానీ ఎట్లా చేయాలి? మనసుని నిగ్రహించడం ఎట్లా చేయాలండి? వాయువేగం కంటే ఎక్కువైంది మనోవేగం అని అనిపిస్తుంది. కానీ ఆ మనోవేగం కంటే ఎక్కువైంది, ఎక్కువ నిగ్రహం కలిగింది తన నిగ్రహం. ఎట్లాగంటే ఇప్పుడు నది పారుతుంది అనుకోండి. నది పారుతున్నప్పుడు డ్యామ్ కట్టాం. డ్యామ్ ఏమో కదలకుండా ఉంది, నదికేమో ప్రవాహ వేగం ఉంది. ఇప్పుడు ఎవరి వేగం గొప్పది? డ్యామ్ వేగం గొప్పదా, నది వేగం గొప్పదా? డ్యామ్దే. అంటే చంచలమైంది నది ప్రవాహము, దాన్ని కూడా ఆపగలిగింది నిశ్చలమైంది. ఏం చేసింది? డ్యామ్ ఉందంతే, స్ట్రాంగ్ గా ఉన్నంత మాత్రం చేతనే అంత ప్రవాహాన్ని కూడా ఆపగలిగింది. లేకపోతే గంగా నది ఆగుతుందా? గంగోత్రిలో మొదలైతే మళ్ళీ గంగా సాగరంలో కలిసేదాకా దాని ప్రవాహాన్ని ఏ రాయి, రప్ప, కొండ, గుట్ట ఎవ్వరు ఆపలేరు. దానికి ఎవరు నావిగేషన్ ఇవ్వరు. అది ప్రవహిస్తూనే ఉంటుంది, ఎవరిని అడగను కూడా అడగలేదు. దోల ఏదొస్తే దాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లాంటి ప్రవాహాన్ని కూడా ఆపగలిగింది డ్యామ్ కట్టినప్పుడు మనం వస్తుంది. అంటే నిశ్చలమైన వేగము ఎట్లా ఆపుతుంది? చంచలమైన మనస్సును నిగ్రహించగలదు. అది మన ప్రతి అణువులో ఉందని చెప్పటానికి ఒక మంచి ఉపమానం ఏమిటంటే ఆటం. ఆటంలో ఏమేమి ఉంటాయి? మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, దాంట్లో ప్రోటానిక్ శక్తి ఉంటుంది, బయట నెగిటివ్ ఏమో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ బయట చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ప్రోటాన్ పాజిటివ్ ఎనర్జీ. దీన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగింది న్యూట్రాన్. న్యూట్రాన్ ఏం చేసి బ్యాలెన్స్ చేస్తుంది? తన స్థానంలో అది ఉంటుంది. ఆ ఉన్నంత మాత్రం చేతనే దాన్ని, ఆ వేగాన్ని నిగ్రహించగలిగి పట్టి పెట్టింది. ఇప్పుడు ప్రతి పదార్థం చూడండి దేంతో తయారైంది? ఇది మేడ్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ ఆర్ ఇన్ టర్న్ మేడ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇప్పుడు వాటి శక్తి దేంది? న్యూట్రాన్. న్యూట్రాన్ అనే న్యూట్రల్ పవర్, అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, న్యూట్రల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కదా సస్టైన్ చేస్తుంది. అందుకు సృష్టిలో ఉన్న జడ పదార్థాలన్నీ కూడా కదలకుండా ఎందుకున్నాయి? ఆటం వల్ల. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు? హరిమయము విశ్వమంతయు. చెప్పండి. ఆ హరి విశ్వము కాదై ఉండ సంశయంబు పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. అంటే ఈ విశ్వమంతా పరమాణువుతో ఉంది. ఆ హరిమయమై ఉంది ఈ పరమాణువు కూడా. మన వాళ్ళు ఎప్పుడో పరమాణువు గురించి చెప్పేశారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఆటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ ఇప్పుడు కనుక్కున్నారు. ఇంకా లోతుకు వెళ్ళి ఏదో దాన్ని ఇంకా డివైడ్ చేసి ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ కనుక్కుంటాడు. అయినా సరే అక్కడ ఉన్న తత్వం ఏమిటో అర్థం కావాలి. హరిమయం విశ్వమంతయు. హరిమయం కాని ద్రవ్యము పరమాణువు కూడా లేదట. అటువంటి ఒక సచ్చిదానంద స్మృతి చేత కట్టుబాటులో ఉంది జీవితం అంతా. దాన్ని ఒక్కడు ఈ సృష్టిలో దాన్ని క్రాస్ చేసేది ఎవరంటే జీవుడు. వాడు నిగ్రహించుకుంటే సృష్టి అంతా దాని లెక్క ప్రకారం అది నడుస్తుంది. అందుకే మనలో ఉన్న ఆ శక్తిని మనం ఒక్కసారి రుచి చూడగలగాలి.
ఏది కోరకుండా ఇంద్రియాన్ని నిగ్రహించి చూడండి ఎంత తేజస్సు వస్తుందో తెలుస్తుంది. అది నియమబద్ధమైన జీవితం. ఇక్కడ మనకు సుదర్శనం అనేది అక్కడ చూపించిన ఆయుధం అన్నమాట. ఆ సుదర్శనం మనకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు జ్ఞానం ఉన్న ఆ అహంకారిగా ఉన్న దుర్వాసుని మదం కూడా ఎట్లా అణిగింది అక్కడ అంటే వినయం వల్ల, అంబరీషుడి వినయం వల్ల. భక్తిలో సర్వసమర్పణ అనేది ఏదైతే ఉంటుందో, అంటే నేను లేను. కబీర్ చెప్తాడు ఒక చోట, భగవాన్ కో ఖోజనే గయా, జబ్ భగవాన్ మిల్ గయే తో ఖోజనే వాలా గాయబ్ హో గయా. అంటే దేవుడిని వెతకడానికి వెళ్ళాడట, దేవుడు దొరికిన తర్వాత వెతికేవాడు లేడట ఇంకా. అంటే ఈగోయిస్టిక్ జీవుడు ఉండడు ఇంకా. ఏదైతే పరమాత్మ ఉంటుందో అది దొరికిన తర్వాత ఇంక ఇది ఉండదు. అది ఆ స్టేట్ ని రీచ్ అవ్వటానికి కావలసినదే ఈ ఏకాదశి వ్రతము. అది భౌతికంగా కూడా ఎట్లా చెప్పారో అట్లా ఆచరిస్తే అదేమి హాస్యం కాదు. దానికి కావలసినట్లుగా మనకు ఏర్పాటు చేస్తుంది. అంటే ఆహారం తినకపోవటము, జాగరణ ఉండటం. జాగరణ అంటే కూడా మళ్ళీ సినిమాలు చూడటం కాదు, జాగరూకంగా ఉండటం. ప్రతి ప్రవర్తనలో కూడా జాగరూకంగా ఉండటం, బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్. అది మనకు కావాల్సింది ఏకాదశి. అప్పుడు అది ఏమవుతుందంటే విగత కుంఠం అవుతుంది. అంటే ఈ ప్రతిఘాతం ఉండకుండా దానికి సమన్వయం అవుతాం. మనం దాన్ని ఎదిరిస్తున్నాం ఇప్పుడు. అప్పుడు దానికి సమన్వయం అయినప్పుడు అది వైకుంఠ ఏకాదశి అవుతుంది. అదే విడుదల. అనాసక్తి ఎక్కడ ఉంటుందో అది మోక్షం. మోక్షం అంటే ఏమిటో కాదు, పార్సల్లో రాదు మోక్షం అంటే, కొరియర్లో వస్తుందో అమెజాన్లో వస్తుందో రాదు. అది మోక్షం అంటే విడుదల. దేని నుండి విడుదల? బంధం నుండి విడుదల. ఆసక్తి బంధం, అనాసక్తి మోక్షం. అది వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత. అన్ని పర్వదినాలకు కూడా ఇటువంటిదే ఉంటుంది. కనుక సాధకులుగా ఇటువంటివి అభ్యాసం చేసినప్పుడు మనస్సు శుద్ధి అవుతుంది బాగా. ఆ మనస్సు శుద్ధి అయితే ఆటోమేటిక్గా మనం సాధనలో మనస్సు నిలపగలుగుతాం. అది మనకి వాళ్ళ కావాలి. ఓం తత్ సత్.